ఇండియన్ సబ్ కాంటినెంట్లో మొదటిసారిగా అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా మన దేశంలోనే డిఫరెంట్ సిటీలో ఈ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది. అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ ఒక అవకాశం తీసుకొని మన దేశంలో కూడా ఫుట్బాల్ ప్రమోట్ చేయడానికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నం సిటీలో ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే 11 మిలియన్ ఒక టార్గెట్ ఉంది. అది సాధించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఇప్పుడు 3K రన్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇది ఒక మంచి అవకాశం తీసుకొని ఫుట్బాల్ ఎంతోమంది ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ ఇంకా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అలాగే ప్రాపర్ గైడెన్స్ మానిటరింగ్ లేకుండా ఇంకా మన చాలా చేయడానికి అవకాశం ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం మన రాష్ట్ర స్థాయిలో మన విశాఖపట్నంకి అందజేయడం జరిగింది. కాబట్టి విశాఖపట్నం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో దాదాపుగా 3000 పైన పిల్లలు ఈరోజు 3K రన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఇక్కడ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే కొన్ని నెలల్లోనే మన ఫుట్బాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఫుట్బాల్ గురించి ఒక అవగాహన, మన నేషనల్ ఇంటర్నేషనల్ మన ఉమెన్ అలాగే మెన్ టీం ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకా ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఫీల్డ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఇంకా మన టాలెంట్ ఇంకా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ట్రైన్ చేసి ఇటువంటి అవకాశం ఉంటే అది అవకాశం కల్పించి ఫుట్బాల్ కూడా క్రికెట్లో అలాగే టెన్నిస్లో మిగతా కొన్ని స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్లో ఇంకా మన దేశంలో పెద్ద స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. ఇది మొదటిసారి ఈ సబ్ కాంటినెంట్ లో స్కూల్స్ నుంచి వచ్చిన ఇన్ఛార్జికి ఒక విజ్ఞప్తి. ఇన్ఛార్జి సారథ్య స్కూల్స్ నుంచి అందువల్ల రన్ అయిపోయినాక ఇన్ఛార్జి సారథ్య మాట్లాడుతూ వస్తారు. వాళ్ళకి ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసినగా డిలే అయింది. వెరీ సారీ. వరల్డ్ కప్ అక్టోబర్లో మనం ఇండియాలో హోస్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి అధ్యక్షతకి కూడా ఇచ్చారు. అధ్యక్షుడిని కూడా అలాగే స్టేట్ కూడా అధ్యక్షుడిని నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే